గోపాల్ గారు చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో జారీ మహమ్మద్ మోసిన్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే మోసిన్ గారు, వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి. మోసిన్ గారు హలో. వినిపిస్తుంది, ఇట్స్ ఆడిబుల్ అండి. ఏంటి అసలు అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు ముందుగా, తర్వాత ఇప్పుడు 1000 కోట్ల ప్రభుత్వ నిధులు కుమ్మరిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ అడుగుతోంది అది. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరియు ప్యానెల్లో సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు దాకా కూడా ఎక్కడైనా ఒక పని చేసినా, ఎక్కడైనా ఒక రూపాయి అప్పు తెచ్చినా, ఆ రూపాయిని తీసుకొచ్చి ఖర్చు పెట్టినా రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని గుర్తు పెట్టుకొని చేయటం జరిగింది. కానీ ఎక్కడ దుబారా కానీ లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి గత ప్రభుత్వం లాగా వాళ్ళకి పేరు వస్తే చాలన్నట్టు ఎక్కడా ఖర్చు చేయటం జరగలేదు. అలాగే అమరావతి దగ్గరికి మీరు వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ముందు మనం యాక్చువల్ గా కొంత ఇన్వెస్ట్మెంట్, ద బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఒకసారి సెటప్ అయ్యి ముందుకెళ్ళిపోతే ఆటోమేటిక్ గా సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసింది, దాని నుంచి అమౌంట్ వచ్చేసింది. ఈ చేసిన ఏదైతే మనం ఎమ్యూనిటీస్ కోసం ఈ రోజు అవి కూడా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి మళ్ళీ పే బ్యాక్ చేసుకోవచ్చు. కానీ గతంలో ఒకసారి మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడు ప్రజలకు ఇబ్బంది కలిగే పని కానీ, లేకపోతే ఏనాడు రాష్ట్రం ఇబ్బందిలో పడే ఒక చర్య కానీ తీసుకోలేదు. కానీ గత ప్రభుత్వం మీరు ఒకసారి చూసుకుంటే అమరావతి లేదని చెప్పిన ప్రభుత్వం గతంలో ఉంది. అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి కేవలం 5 సంవత్సరాలు కాలయాపన చేసి మరీ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఏది పడితే అది వాళ్ళు కనీసం పేపర్లో, టీవీల్లో వాళ్ళ ఒక ఇది ఉండాలని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ, ఏ ఇష్యూ పడితే ఆ ఇష్యూని తీసుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అమరావతి పట్ల మీ నిబద్ధత ఏంటి? రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొన్న కూడా చెప్పారు, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అసెంబ్లీలో మీరు బిల్ చేశారు, అదే అసెంబ్లీలో మళ్ళీ మేము వద్దని బిల్ చేయలేమా అని. కాబట్టి వైఎస్ఆర్ సిపి అనే పార్టీకి అమరావతి గురించి మాట్లాడటానికి హక్కు లేదని ఆ పార్టీ కానీ వారి యొక్క ప్రభుత్వం కానీ రాష్ట్రాన్ని, అమరావతిని ఎట్లా మనం సైడ్ ట్రాక్ చేయాలా, ఎట్లా మన జేబులు నింపుకోవాలనే దాని మీద ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే కూటమి ప్రభుత్వం ఒకసారి చూసుకుంటే ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రతి చోట్ల అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశాం, ఎన్ని మనం ఫండ్స్ తీసుకొచ్చాం, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి. ఈరోజు చూసుకుంటే నీడిల్ నుంచి బెడ్ ల్యాబ్ లో వచ్చే సామాగ్రి దాకా ఈ రోజు మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి మెడికల్ ఫీల్డ్ లో. అలాగే మీరు బస్సు గాని, మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు గాని, హీరో బైకులు గాని, జనరేటర్లు గాని, ఆఖరికి విండ్ మిల్ జనరేట్ చేసే సంస్థలు కూడా వచ్చినాయి. మీరు గత 2-3 వారాలుగా చూసుకుంటే 5G ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థలు కూడా ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని రానున్న 20-30 సంవత్సరాల్లో ప్రజలకుండే అవసరాల్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు పనిచేయటం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రభుత్వం అన్నది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు కావాల్సినవి ఈ రోజు వాళ్ళకి ఏం కావాలి, అలాగే నెక్స్ట్ 20-30 ఇయర్స్ తర్వాత కూడా ప్రజలకు ఏం కావాలన్న దాని మీద ఒక విజన్ తో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళటం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవన్నీ రోడ్ల మీద వచ్చి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని లేకపోతే ఒక పర్సనల్ ఫోన్లు పెట్టుకుని సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడటమే తప్ప ఎక్కడ ఒక శాస్త్రీయమైన పేపర్ ని కానీ, ఒక డాక్యుమెంట్ ని కానీ తీసుకొచ్చి ఈ రోజు దాకా అసెంబ్లీలో కానీ లేకపోతే ఏ ప్రెస్ మీట్ లో కానీ మాట్లాడలేదని మీకు తెలియజేస్తా ఉన్నా. చిన్న మీకు ఎగ్జాంపుల్ అంటే ప్రధానంగా కాదు ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మోసిన్ గారు. అంటే ప్రభుత్వ నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనేది ప్రధానంగా మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు, రేపొద్దున అభివృద్ధి అయ్యాక భూముల నుంచి వస్తుందని. అంటే ముందుగానే ₹1 కూడా మేము పెట్టాల్సింది లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా మీరు చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఎందుకు అనేది. సెల్ఫ్ ఫైనాన్స్ ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అన్న మీ బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే మనం క్రియేట్ చేయాలి కదా. సో ఈ రోజు మనం డబ్బులు పెట్టి రేపు వచ్చే అమౌంట్ నుంచి దాన్ని మళ్ళీ ఆ లోన్స్ మనమే క్లియర్ చేసుకుంటాం కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్ చేసుకునేది కదా. సో ఫస్ట్ ఎమ్యూనిటీస్ అన్నది క్రియేట్ చేయాలి కదా. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే
ఇప్పుడు జనరల్ గా ఎవరన్నా ప్లాట్లు వేసే వాళ్ళు ఉంటారు, పొలం తీసుకొని ప్లాట్లు వేసేసుకుంటారు, వాళ్ళు బేసిక్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయకుండా ఆ సేల్ గానీ ఆ బిజినెస్ మోడల్ గానీ ఎట్లా ముందుకు పోయింది. సో అది అవ్వదు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ఖజానా నుంచి కానీ అప్పు తీసుకొచ్చైనా అమరావతిని ఒక మాస్టర్ ఇదిగా క్రియేట్ చేసి క్యాపిటల్ సిటీగా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా రేపు రానున్న రోజుల్లో అక్కడ వచ్చే రెవెన్యూ కానీ మనకి మా ప్రభుత్వ వాటాలో వచ్చే ల్యాండ్లు కానీ మనం కడుతున్న ఈ వాటి నుంచి వచ్చే ఇన్కమ్ కానీ అవన్నీ తీసుకొని మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఈ రోజు మాత్రం అప్పు తీసుకొని మనం వెనక పెట్టుకోవట్లా, ఎక్కడా పాయింట్ ఇట్లా ఇదే రాజధాని మీద తీసుకెళ్లి పెడుతున్నాము. ఆ రాజధాని నుంచి వచ్చే ఎక్స్పెండిచర్ నుంచి ఇన్కమ్ నుంచే రానున్న రోజుల్లో ఈ అప్పు క్లియర్ చేసుకుని దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ అంటాం. అంతేగాని అమరావతి ఇది పెట్టేసాము డబ్బులు ఇచ్చేయండి అంటే ఎక్కడి నుంచి రావు కదా. సో వీ హ్యావ్ టు బిల్డ్ ఫస్ట్, షోకేజ్ అండ్ దెన్ స్టార్ట్ ఎర్నింగ్ అన్నమాట. సో కాబట్టి ఇది గతంలో కూడా మీరు చూసుకుంటే ఎక్కడ ఈ దేశంలో పెద్ద పెద్ద రాజధానులు ఉన్న ఆల్రెడీ బిల్డ్ అయిన హైదరాబాద్ లో కూడా ఈ రోజు కూడా అప్పులు తీసుకొచ్చి మెట్రో కట్టుకోవటం కానీ లేకపోతే అది కామన్ కదండి. అప్పు లేకుండా రాష్ట్రంలో అభివృద్ధిలో జరగదు. ఇప్పుడు ఏపీకి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా రాజధాని లేకపోవడం, ఇంకా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయడంతో మరింత ఎక్కువైపోతుంది. ఎస్ విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ విల్సన్ గారు